5,000 డబుల్ 20,000 అని చెప్పాను కదా, మళ్ళీ ఏంటి? ఇదేమైనా కూరగాయల బేరమారా బాయ్? వస్తున్నావా లేదా? ఓకే, త్వరగా రా. హాయ్. హాయ్. ఇందాక కాల్ చేసింది నేనే. సరే వెళ్దామా? కూర్చోండి. వాష్రూమ్ ఎక్కడ? ఏంటి హీరో, కలలు కంటున్నావా? అదేం లేదు మేడం. స్టార్ట్ చేద్దామా? నేను దాని గురించి రాలే మేడం. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ప్లీజ్ అడగండి. ఇంత మంచి హీరోయిన్ లాగా ఉన్నావు, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చావు? కొన్ని జీవితాలంతే. అబ్బా ప్లీజ్ చెప్పరా. అయినా నీకెందుకు, వచ్చిన పని కాని ముందు. మేడం, నేను మిమ్మల్ని కలిసింది దేనికో కాదు, మీరు ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి మేడం. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు? నేను రైటర్ని మేడం. నిజ జీవితాల మీద ఒక స్టోరీ రాస్తున్నా, అందుకే మేడం. హో, ఓకే ఓకే. ఇప్పుడైనా చెప్తారా మేడం ప్లీజ్? హాయ్. నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసు, 2 years కానీ వెంట పడుతున్నానని తెలుసు, అయినా ఏం పట్టించుకోకుండా ఇలా వెళ్ళిపోతావేంటి? నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు. ఇక వెయిట్ చేసేంత ఓపిక లేదు. నన్ను లవ్ చేస్తున్నావా లేవా? నో. నువ్వు లేని నా జీవితం వేస్ట్. నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చే. నువ్వంటే పిచ్చి, నీతో జీవితాన్ని పంచుకోవడం అంటే పిచ్చి.
నీ ఒళ్ళో నా ప్రాణాలు వదిలిపెట్టాలంటే ఇంకా పిచ్చి. నిజంగా అంతగా ప్రేమిస్తున్నావా? మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, కట్టెతో కాళ్ళెంత వరకు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా. తన మాటలు నా మనసుకి తాకాయి, అందుకే తనతో ప్రేమలో పడిపోయాను. కొన్ని రోజుల తర్వాత తన రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ఏమైందిరా నీకు? అమ్మో, ఇప్పుడేమొద్దు, అంత పెళ్ళయ్యాకే. అబ్బా ఏం కాదు, నా మాటిను. వద్దని చెప్తున్నాను కదరా, ప్లీజ్. పెళ్ళయ్యాకే అన్నీ. అంటే పెళ్లి చేసుకోవాలను? అది కాదురా. నా మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు ప్రేమించావు? అది కాదు, అర్థం చేసుకో. నీళ్ళ మీద రాసే పేరు, నమ్మకం లేని ప్రేమ రెండూ వేస్ట్. అంటే కలిస్తేనే ప్రేమ ఉన్నట్టా? చెప్పరా. మనుషులు కలిసాక శరీరాలు కూడా కలుస్తాయి, ఇంకా ప్రేమ పెరుగుతుంది కదా. సరే, మన ప్రేమ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుందంటే నువ్వు చెప్పినట్టే చేస్తా. కోసం చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ లేనిది ఒకరోజు వాడు చాలా టెన్షన్లో ఉన్నాడు. అది చూడలేక నేను తన దగ్గరికి వెళ్ళాను. ఏంట్రా, ఏమైంది? ఏం లేదులే. అబ్బా ప్లీజ్ చెప్పురా. నాకు అర్జెంట్గా 1 లక్ష రూపాయలు కావాలి. అయినా ఎందుకురా అంత డబ్బు? అది తర్వాత చెప్తాను, నాకు అర్జెంట్గా కావాలి. అమ్మో, అన్ని డబ్బులు ఎక్కడివిరా? అదంతా నాకు తెలీదు, నాకు 1 లక్ష రూపాయలు కావాలి. అరే, నువ్వు తప్ప నాకు ఎవరు లేరని తెలుసు. అయినా అన్ని డబ్బులు ఏం పని చేసినా రావు కదరా. అప్పుడెలా నాతో సాధ్యమవుతుంది? ఇవంతా నేను పడుకోనే తీసుకొని రా, అంతే. ఏంట్రా అంత మాటన్నా? అయినా డబ్బిస్తేనే ప్రేమ ఉన్నట్ట? అవును, నా దృష్టిలో అంతే. అయినా 1 లక్ష రూపాయలు ఇవ్వలేకపోతున్నాం, నీకెందుకే ఈ ప్రేమ? అరే అలా అనకురా, బాధిస్తుంది. చూడు, నాకు ఈ నెలలో 1 లక్ష ఇవ్వలేకపోతే వేరే దాన్ని చూసి పెళ్లి చేసుకుంటా. అప్పుడు నీ దూల తీరిపోద్ది. బాయ్. విష్ణు, విష్ణు! వాడి సంతోషం కోసం ఏమైనా చేయాలనిపించింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఒసేయ్ పిచ్చిదానా, నీలాంటి అమాయకురాలు ఉన్నారు కాబట్టే ఇలాంటి లంజా కొడుకులు పూటకొకడు పుట్టుకొని వస్తున్నాడు. ప్రేమించిన వాళ్ళ నుండి డబ్బులు ఆశించడము, వాళ్ళను శారీరకంగా అనుభవించడం కాదు ప్రేమ అంటే. ఒక్కసారి ఆలోచించు, వాడిది నిజమైన ప్రేమ అయితే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండేదానివా? ఇప్పటికైనా నిజం తెలుసుకో, నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకో. ఏమైంది, అర్జెంటుగా రమ్మన్నావు? అప్పుడే మనీ అరేంజ్ అయిపోయా? అయినా నా వల్ల కావడం లేదు. మరి అలాంటి పెళ్లిలో వచ్చేసాడు. బుద్ధి గడ్డి తిని అయినా ప్రేమ గురించి నువ్వు మాట్లాడుతున్నావారా?
శారీరకంగా కలిస్తేనే ప్రేముందని, డబ్బులిస్తేనే ప్రేముందని బ్లాక్మెయిల్ చేస్తూ ప్రేమ ముసుగుతో మోసం చేసే నీలాంటి కుక్కలకు ప్రేమ గురించి మాట్లాడే హక్కు లేదు. నిన్ను ప్రేమించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. గుడ్ బై. ప్రేమ అనేది 2 అక్షరాల పదమే, కానీ ఇది 2 మనసులను ఏకం చేసే బలమైన బంధం. ఇది మనసులో పుట్టి మట్టిలో మన్నే కలిసిపోతున్నా మరవలేనిదే ఈ ప్రేమ. అలాంటి గొప్ప ప్రేమను కొంతమంది యువత మిస్యూజ్ చేసి మోసాలకు పాల్పడడం తప్పని తెలుసుకుంటారని ఆశిస్తూ జై హింద్.